వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. మునుగోడులో ఓట్లు వేయించుకునేందుకు స్వయంగా సీఎం కేసీఆర్ అధికారులను ఫోన్లను బెదిరించారని ఈటెల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. నేరుగా వారికి లంచాలు ఇచ్చి లొంగ తీసుకోవడం, మాట వినని వారిని బెదిరించారని అన్నారు. ఏఓబీలో 400 మంది మావోయిస్ట్ సానుభూతి పరులు లొంగిపోయారు. కటాఫ్ ఏరియాలో క్రమేణా మావోయిస్టు ప్రాబల్యం తగ్గుతూ ఉంది. ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలం జాతీయ రహదారి 42 రోడ్డు కుప్తి వంతెనపై నుండి ఇచ్చోడ నుండి నిర్మల్ వైపు వెళ్తున్న కంకిర టిప్పర్ బోల్తా పడడంతో అందులో ఉన్న డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. గోపాలపట్నం చంద్రనగర్లో దారుణం చోటు చేసుకుంది. ప్రియురారి పిల్లలను చంద్రనగర్లో ఆమె ప్రియుడు రాజ్ కుమార్ దగ్గర పెట్టుకుని నానా చాకరీ చేయించుకుంటూ చదవడం లేదన్న నెపంతో ఎలక్ట్రికల్ వైర్తో చితకబాదాడు. పిల్లవాడి ఒంటి మీద దెబ్బలు చూసి పిన్ని గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరుచూరి భాస్కర్రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి కోల్పోయినంత మాత్రాన ప్రజలు ప్రాథమిక హక్కులు కోల్పోయినట్లు కాదని మంత్రి విడుదల రజని అన్నారు. మండల కేంద్రమైన కసింకోట గ్రామానికి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ డాక్టర్ బివి సత్యవతి వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల కార్యక్రమాలను విచ్చేశారు. Z+ కేటగిరీలో ఉన్న నేతలకు భద్రత లేకపోతే రాష్ట్రంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు ప్రశ్నించారు. ఈ నెల 11, 12 తేదీల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించుకున్న నేపథ్యంలో విశాఖ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. సంతోష్ నగర్ డిఆర్డీఎల్ వద్ద ఉన్న బాబానగర్ కాలనీలో అంబర్ ఫర్నిచర్ షోరూమ్ను ఏఐఎంఐఎం ఎమ్మెల్యే సయ్యద్ ఖాద్రీ ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ 22వ వార్డు భగత్ సింగ్ నగర్లో వార్డు కౌన్సిలర్ ఎర్రబెల్లి ప్రేమలత రాజేష్ ఆధ్వర్యంలో కాలనీవాసుల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార తెరాస జయకేతనం ఎగురవేసింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. మల్కాపురంలోని ఎర్రగుంట చెరువులో ఈతకు వెళ్లి చెరువులో మునిగి 6గురు మరణించారు. వీరిలో 5గురు చిన్నారులు కూడా ఉన్నారు. భూమి విషయంలో కాంగ్రెస్ నేతను దారుణంగా హత్య చేశారు. అడ్డుకోబోయిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కూకట్పల్లి రైతు బజార్ దగ్గర ఓ గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తప్పుడు కేసులకు భయపడేది లేదని తెలుగుదేశం నేత అయ్యన్న పాత్రుడు తేల్చి చెప్పారు. ఇలాంటి వాటిని ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సుంకర పద్దయ్య గారి వీధిలో జరుగుతున్న అయ్యప్ప స్వామి మహాపడి పూజను అడ్డుకున్నారు పోలీసులు. నెల్లూరు జిల్లా గంగపట్నంలో చిన్నారి కిడ్నాప్ కలకలం సృష్టించింది. 7.5 వయసున్న చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు గుర్తు తెలియని దుండగులు ప్రయత్నించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. నువ్వు కాదు స్వర్గంలో ఉన్న మీ అబ్బ దిగొచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరని అన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఒంగోలులో పర్యటించారు. చీరాల, వేటపాలెంలో జరిగే కార్యక్రమాలలో పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి సొమ్ము 5,000 కోట్లు ప్రభుత్వ బ్యాండ్లలో పెట్టుబడి అనేది దుష్ప్రచారమని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. టీటీడీ అలాంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చెప్పారు. గతంలో తోటి విమాన ప్రయాణికునికి వైద్య సాయం అందించిన రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందర్యరాజన్ తనలోని మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గురై నడి రోడ్డుపై పడి ఉన్న ఓ యువకునికి వైద్యురాలైన ఆమె స్వయంగా ప్రథమ చికిత్సను అందించారు.